హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆల్రెడీ ఊరొచ్చి 15 డేస్ అయితే అయిపోతుందండి. ఇక రిటర్న్ అయితే బయలుదేరిపోవాలి. ఇంకా అందుకనేసి ఇక్కడ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు అంతా ప్యాకింగ్ చేసుకునే ప్రోగ్రామే పెట్టుకున్నాము, ఎందుకంటే చాలా ఉంది ప్యాక్ చేయటానికి. ఏం మర్చిపోతానో అని ఇలా అన్నీ హాల్లో అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే మా అమ్మ కూడా పాపం అన్నీ మేము వచ్చేసరికి సగం ప్రిపేర్ చేసింది, అలాగే మేము వచ్చాక కూడా కొన్ని అయితే ప్రిపేర్ చేసింది అనమాట. సో అవైతే ఇప్పుడు ప్యాక్ చేయాలి. మా అమ్మ అయితే ఒక్కొక్కటి అందిస్తుందనమాట, ఇవి పెట్టుకో అని. ఇంక ఇక్కడ మా పాప అయితే ల్యాప్టాప్ చూసుకుంటుంది. ఆ ప్యాకింగ్ అయితే మా చెల్లి చాలా బాగా చేస్తుంది అనమాట. సో తనకైతే చెప్తున్నాను, తను వర్క్లో అయితే ఉంది, తనకైతే ప్యాకింగ్ చేయమని అన్ని హాల్లో అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ మా అమ్మ వంట కూడా చేస్తుందండి. ఒక పక్క మాకు అందిస్తూ ఒక పక్క కిచెన్లో వంట కూడా చేసుకుంటుంది. ఆల్రెడీ మార్కెట్ నుండి అయితే వచ్చింది, చికెన్ అయితే తీసుకొని వచ్చిందనమాట. సో మా క్యూటీకి బిర్యానీ అయితే చాలా ఇష్టము, చికెన్ బిర్యానీ అంటుంది అనేసి ఈరోజు చికెన్ బిర్యానీ అలాగే ఆ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ అదే చూపిస్తుంది, క్యూటీ కోసం చికెన్ మ్యారినేట్ చేసి ఉంచాను బిర్యానీ కోసము అనేసి. అలాగే చూసారు కదా బట్టలు, అవి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు లగేజ్ని చూస్తేనే భయమేస్తుంది. చెప్పాను కదా మా చెల్లి బాగా ప్యాక్ చేస్తుందని. సో ఇక్కడ తను పాపం ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఇక్కడ నేను అందిస్తుంటే ప్యాకింగ్ చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ మా అమ్మ మా కోసం చాలా వడియాలైతే, రకరకాల వడియాలైతే ప్రిపేర్ చేసి ఉంచిందనమాట. సగ్గుబియ్యం వడియాలు, అలాగే వరిపిండి వడియాలు, అలాగే చిన్నొడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఇవన్నీ అయితే చేసి ఉంచిందండి. వాటితో పాటు నేను కూడా ఇంకా బయట నుండి అప్పడాల ప్యాకెట్లు అవైతే కొనుక్కున్నాను. అలాగే పసుపు కుంకుమ అవన్నీ ఇస్తారు కదా, సో అవన్నీ అయితే నేను కూడా బయట కొన్ని అయితే కొనుక్కున్నాను. సో ఇవన్నీ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం అన్నమాట. ఈ ప్యాకింగ్ అంతా చేయటానికి మాకు ఒక హాఫ్ డే పట్టేసినట్టు అయిపోయిందండి. ఎందుకంటే ఏవి బ్రేక్ అవ్వకుండా తీసుకొని వెళ్ళాలి, మెయిన్ పాయింట్. పాపం ఇంత మా అమ్మ కష్టపడి చేసింది కదా అవన్నీ, సో అవన్నీ బ్రేక్ అవ్వకుండా ప్యాక్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫుడ్ ఐటమ్సే. ఈ వడియాలు, అప్పడాలు, వీటితో పాటు జంతికలు, చుప్పులు, అలాగే పాలకాయలు, అవన్నీ కూడా ప్రిపేర్ చేసిందండి. సో అవి కూడా ప్యాక్ చేసేసామన్నమాట. ముందు రోజే ఇలా కవర్లో వేసి ప్యాక్ చేసేసాము. అవనేవి ఇప్పుడు సూట్ కేసులో అయితే అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. నేను ఒక్కొక్కటి ఇస్తుంటే మా చెల్లి అయితే సర్దుతుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మేము ముందుగానే ఏమేమి తీసుకువెళ్తానో అవన్నీ ఇలా కవర్స్లో వేసి ప్యాక్ చేసి అయితే ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని ఇలా ట్రాలీలో అయితే నీట్గా సర్దుకోవాలి, ఏమీ బ్రేక్ అవ్వకుండా తీసుకొని వెళ్ళాలి కాబట్టి. ఇదే అన్నింటికన్నా పెద్ద టాస్క్. ఎందుకంటే పాపం ఇంత కష్టపడి అన్నీ చేసిన తర్వాత వాటిని సేఫ్గా తీసుకువెళ్తేనే అందులోకి నాకు కొంచెం పంచడాలు అవి ఉంటాయి. సో ఎవరికైనా ఇవ్వడానికి దీనికి బాగుంటుంది కదా. సో అందుకని ఇంకా ఇక్కడ జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాము. అందులోకి అన్నీ సెన్సిటివ్ ఐటమ్స్ అయినా, అంటే ఈ చుప్పులు, చేగొడియాలు, గులాబ్ పువ్వులు కూడా చేసిందండి. ఆ గులాబ్ పువ్వులను జంతికలు ఆ క్యాన్లో అయితే పెట్టేసాము. అవి మరీ ఇది కదా, ఇలా గట్టి పట్టుకుంటేనే అవి ఇరిగిపోతాయి. సో ఎలా తీసుకొని వెళ్తాం అనేది కొంచెం టెన్షన్గానే ఉంది నాకైతే. యాక్చువల్గా అయితే ఎప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వచ్చినా సరే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ లగేజ్ అయితే కామనేని, కానీ ఎందుకో ఈసారి ఇంకా ఎక్కువలాగా అనిపించింది. ఈ బట్టలు, అలాగే పిండి వంటలు, నేను కొనుక్కున్నవి, ఇవన్నీ చాలా ఎక్కువ లాగా అయితే అనిపించింది అనమాట. సో అందుకని కొంచెం టెన్షన్ అయితే అయ్యింది. దాంతోపాటు మెయిన్ ఏంటంటే ఎలా పట్టుకొని వెళ్తాం అనేది మెయిన్ సమస్య. ఇంకా దానికి తోడు మాకు ట్రైన్ వైజాగ్ నుండి అయ్యింది. ఇంకా ఊరు నుండి వైజాగ్ వరకు వెళ్ళి వైజాగ్లోన ట్రైన్ ఎక్కాలి. ఇలా ఈ 4 లగేజెస్ అయిపోయాయి, ఎలాగ తీసుకొని వెళ్తాము అన్నట్టు అయితే అయిపోయిందండి. కానీ ఒక విషయం,
నేనైతే ఒక 5-6 చేసేద్దానేమో లగేజీ, కానీ మా చెల్లి మాత్రం చాలా బాగా నేను ఇలాగా అన్ని బట్టలు ఫోల్డ్ చేసి ఇస్తుంటే తను మాత్రం నీట్గా అయితే అరేంజ్ చేసింది. సో ఒక 5-6 అవ్వాల్సినవి ఒక 4 లగేజీస్లో అయితే సెట్ చేసేసామన్నమాట. మేము ఇవి ప్యాక్ చేయడానికి మార్నింగ్ కూర్చుంటే ఆఫ్టర్నూన్ పట్టిందండి. టిఫిన్లు చేసి కూర్చున్నాము. ఇంకా బట్టలు ఈ మధ్యన అంతా వేసేసుకోవడం పడేయడం ఇంకా అలాగైపోయింది. ఇంకా వాటన్నింటిని కూడా జాగ్రత్తగా మడతలు పెట్టి ఏమీ మిస్ అవ్వకుండా అన్నీ ఇలా మడతలు పెట్టి ఒక దగ్గర పెట్టి ప్యాకింగ్ అయితే చేసేసామన్నమాట. వీటన్నింటితో పాటు చివరికి మా అమ్మ బియ్యం పిండి కూడా చేసిస్తుందండి. సో ఇంకా అవన్నీ కూడాను ఇక్కడ ప్యాకింగ్ అయితే అవుతుందన్నమాట. మేము ఇలా సర్దుకుంటున్న మధ్యలో మా అమ్మ వచ్చి అయితే మాకు చికెన్ అయితే తినిపిస్తుంది అనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని టేస్ట్ అయితే చూపిస్తుంది. క్యూటీ కోసం చెప్పాను కదా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేస్తుందని. సో అవైతే మధ్య మధ్యలో వచ్చి మాకు అందిస్తుంది. అలాగే ఇక్కడ నేను బట్టలు ఫోల్డ్ చేస్తుంటే మా చెల్లి అయితే సర్దుతుందనమాట. అలాగే నాతో పాటు హైదరాబాద్ మా చెల్లి కూడా వస్తుంది. సో తను వస్తుంది కాబట్టి నాకు కొంచెం ధైర్యం అనమాట. తనే పాపం లగేజీ అవన్నీ చూసుకుంటుందండి. సో నాకు అంత టెన్షన్ అయితే ఉండదు. ఈ లగేజీలన్నీ ఒక 3-4 అయిపోయాయి మొత్తమును. సో మా చెల్లి కూడా వస్తుంది కాబట్టి నాకైతే అంత టెన్షన్ అయితే అనిపించలేదు. ఒక్కదాన్ని అయితే చాలా టెన్షన్ అయిపోదును. ఇన్ని లగేజీలు పట్టుకొని అలాగే పాపతోని ఒక్కదాన్ని జర్నీ చేయడం అయితే చాలా కష్టమైపోను. ఆటోమేటిక్గా మా చెల్లి కూడా నాతో రావటం నాకైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. అందుకే నేను అన్ని లగేజీలు అయినా సరే టెన్షన్ పడలేదన్నమాట. సో తను ఉంది కదా చూసుకుంటుంది అనేసి. ఇక్కడ క్యాన్ ఉంది కదా, సో అదైతే కొత్తదనమాట, తీసుకున్నాను. ఇక్కడ ఏమైనా ఆడించుకోవాలి మిల్లుకి గట్ట అంటే నా దగ్గర ఏం లేదు. సో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. హైదరాబాద్లో చాలా దొరుకుతాయి, అదేంటో అక్కడికి కొంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అమ్మాలు ద్వారా కొనుక్కుంటే ఇంకా మా అమ్మ సెలెక్ట్ చేసింది ఇదైతే బాగుంటుంది ఇది అనేసి. ఇంకా అందుకని ఇంకా అక్కడ క్యాన్ కూడా తీసుకున్నాను. ఆ క్యాన్లో అయితే జంతికలు అయితే ఉన్నాయండి. సో అవి కూడా పగలకుండా చక్కగా ఆ క్యాన్లోకి అయితే పట్టేశాయి. ఆ క్యాన్ అయితే ఇలా ట్రాలీలో అయితే దించేసామన్నమాట. ఇంక ఇక్కడ నుండి ఆలోచిస్తున్నాము క్యాన్ బయట నుంచి అలా లోపల పెట్టాలా, ఎలా సెట్ చేయాలి అనేసి. మెయిన్ ఎక్కువ లగేజీ ఎక్కడైపోయిందంటే నా బట్టలు అలాగే మా పాప బట్టలు ఒకటైతే ఎక్కువగా ఈ ఫుడ్డే ఎక్కువ అయిపోయిందండి. అంటే ఈ అప్పడాలు, వడియాలు, అలాగే చుప్పులు, చేగొడియాలు, జంతికలు, ఈ పిండి వంటలే చాలా ఎక్కువ అయిపోయాయి. ప్యాకింగ్ సగం అవుతున్న మధ్యలోనే అక్కడికి ఆపేసి మా చెల్లికి అయితే అప్ చెప్పేశాను, ఇలాగా ప్యాక్ చేయి అలా ప్యాక్ చేయని తనకి చెప్పేసి నేను మా అమ్మ క్యూటీని పట్టుకొని ఇక్కడికైతే వచ్చేసామండి. వీళ్ళింటికి వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్. అమ్మకి మేము వచ్చినప్పటి నుండి నన్ను క్యూటీని పట్టుకొని రమ్మనేస్తే అయితే వాళ్ళు పిలుస్తున్నారు. సో అస్సలు వెళ్ళడం అయితే అవ్వలేదు లాస్ట్ వరకు. ఇంకా రేపు బయలుదేరిపోతామనగా ఈరోజు ఆ ప్యాకింగ్ని అక్కడికి ఆప్ చేసేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాము. ఒక 1 hour చక్కగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా రిటర్న్ రాగానే 1:30 ఇలాగ అయిపోయింది. మంచిగా ఆకలేస్తుంది, అందులోకి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటే ఇంకా ఆకలేస్తుంది కదా. ఇంకా రాగానే గబగబా ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా లంచ్ చేసేసి తర్వాత ప్యాక్ చేసుకోవచ్చని ఇక్కడ లంచ్కి అయితే రెడీ అవుతున్నాము. ఆల్రెడీ మా పెద్దమ్మ వాళ్ళకి అలాగే మా మావయ్య వాళ్ళకి ఇక్కడ అమ్మ వాళ్ళకి కూడా ఇవ్వటానికని బాక్సుల్లో వేసి అయితే ఉంచుతుంది. సో వాళ్ళు వచ్చి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఫస్ట్ తీసేసి బిర్యానీలు అవి సపరేట్ చేసేసి ఇంకా మేమైతే లంచ్కి అయితే కూర్చున్నామండి. ఇంకా ఫైనల్గా మంచిగా లంచ్ చేసేసి ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతేని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.